హలో అండి. హాయ్ అండి. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. వ్లాగ్ అయితే ఫుల్ కేక్ అనమాట. సూపర్‌గా ఉంది. ఈరోజు మా ఊర్లో నిమజ్జనం అండి. మా ఊర్లో ఎంత సందడి ఉంటుందో ఈ వ్లాగ్ ఒక్కటే అనమాట. దీంట్లో మొత్తం ఫుల్‌గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్‌లో భలే ఫన్నీ అనమాట. అసలు మా ఊర్లో ఇంత బాగా రంగులు ఏదైనా పండగ ఉంది, సందడి ఉంది అంటే అదొక వినాయక చవితి అనమాట. మొత్తం 3 డేస్ ఫుల్‌గా ఉంటుందన్నమాట మా ఊర్లో. ఈరోజు నిమజ్జనం మధ్యాహ్నం 3:30 అలా అయిందిలేండి. 4 అయింది నేను స్నానం చేసే కొద్దీ. మళ్ళీ పొద్దున్నుంచి ఒక 2 జాకెట్స్ అయితే కుట్టుకున్నాను. 2 జాకెట్లు అయితే కుట్టేసి మళ్ళీ ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. మామూలుగా ఈ టైం కల్లా 5కు అలానే మా వీధికి వచ్చేది. ఈరోజు కొంచెం కాస్త లేట్ అయింది. వేలంపాట లడ్డు వేలంపాట అవన్నీ వేసి ప్రసాదం అన్నీ చేసి వినాయకుడిని ట్రాక్టర్లో ఊరంతా ఊరేగిస్తారనమాట. అప్పుడు ఎత్తుతారు. నిమజ్జనానికి పోయే ముందు ఊరంతా ఊరేగించి టెంకాయలు అందరూ కొట్టేసిన తర్వాత నిమజ్జనానికి వెళ్తాడనమాట వినాయకుడు. అక్కడైతే ఊర్లో ఉంది. నేనైతే చిన్న చిన్నగా ఇంట్లో స్నానం చేసేసి బట్టలన్నీ ఇచ్చి ఇల్లంతా ఒకసారి మళ్ళీ అలికేసి ఇవన్నీ అన్నీ పూజకు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే గెరికైతే చాలా ఇష్టం కదా వినాయకుడికి. మళ్ళీ ఈరోజు ఇట్లా మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాలలాగా చిన్న మాలలాగా గుట్టి వేద్దాంలే అనేసి చిన్న గెరికైతే తీసుకొచ్చి ఇలా చిన్నగా మాల అయితే కడుతున్నాను అనమాట. స్నానం చేసేసి వచ్చి నాకేందంటే 3 డేస్ ఫుల్ ఊర్లో ఎంజాయ్ ఉంటుందండి. మనమేమిటంటే బయటికి వెళ్ళేది ఏమి ఉండదు అనమాట. ఇంట్లో ఉన్నామా, ఇంట్లో పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అనే టైపే. కానీ మా ఊళ్ళో ఫుల్ 3 రోజులు రాత్రిళ్ళు అందరూ మేలుకున్నారనమాట. బాగా డ్యాన్సులు, చిన్న చిన్న పిల్లోళ్ళు బాగా సందడి బాగుండేదన్నమాట. నేను మా పిల్లోళ్ళు లేరు కదా, మా పిల్లోళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను కూడా పోయేదాన్ని. వాళ్ళ కోసం అలా అలా తిప్పేదాన్ని అనమాట. వాళ్ళు ఏందన్నా నేను చేసుకొని తినడమా, జాకెట్లు అన్నీ కుట్టడమా, మళ్ళీ పడుకోవడమా అన్నట్లే ఉండిందనమాట. ఈ 3 రోజులు నాకు గడిచిపోయింది. ఇక్కడ వచ్చేసి గరికంతా చిన్న మాలలాగా కడుతున్నాను. అలా అంత వెడల్పు ఎందుకులే అనేసి కత్తెర తీసుకొని కొంచెం అలా చిన్నగా కట్ చేసిన అనమాట. అంత వెడల్పుగా ఎందుకు లెబ్బ అనేసి చిన్నగా కట్ చేసి మళ్ళీ జంపుగా అల్లినాను అనమాట. మళ్ళీ దారంతో అలా అయితే వచ్చిందండి. బరువుకైతే ఉండడం లేదనమాట, సాగిపోతుంది. నీళ్ళ ప్రస్తుతానికి కొద్దిసేపే కదా, మళ్ళీ నిమజ్జనానికి ఎట్లా వేసే తలకి అవన్నీ తీసేస్తారు కదా అనేసి అలా కట్టినాను అనమాట. నేను ఈ 3 డేస్ పెట్టినాను కదా, పసుపుతో చేసిన వినాయకుడు, పువ్వులు అవన్నీ గెరిక అన్నీ స్వామి దగ్గర అవన్నీ పెట్టినాను కదా, అవన్నీ తీసి ఒక కవర్కి అయితే వేసుకుంటున్నాను అనమాట. స్వామి ఇలా నిమజ్జనం మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్లో పెట్టినామంటే అందరూ కూడా అట్లాగే పెడతారనమాట. అంటే మన ఇంట్లో పెట్టుకునే బొమ్మలు, వినాయక బొమ్మలు, ఇంట్లో పెట్టుకునే గెరికి ఇలాంటి ఏందన్నా వినాయక సంబంధించిన పూజా సామాగ్రి అంతా ఉంటుంది కదా, అదంతా ఎత్తేసుకొని కవర్కి పెట్టేసి ట్రాక్టర్లో పెట్టేస్తారనమాట. అక్కడ వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు మొత్తం ఇవన్నీ కూడా వేసేస్తారు. ఇక్కడ వచ్చేసి నేను ఆ పెద్ద బాటిల్ నిండా ఒక 3 నూనెలు అయితే కలిపి పెట్టుకున్నానండి దీపం చేయడానికి. ఏం నూనె ఏంటి అనేది ఇంకో వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. దాంతోనే నేను ప్రతిరోజు దీపం పెడుతున్నాను అనమాట. ఇక్కడ అలా కవర్కు మొత్తం ఎత్తి పెట్టుకున్నాను. నిజమండి, వీడియోలో లాస్ట్లో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నేను కూడా అనుకోలేదన్నమాట. చాలామంది తమ్నేల్ పిక్చర్ కూడా పెట్టినాను. చూస్తే చాలా ఫన్నీ అండి, చాలా ఎంజాయ్మెంట్. నిజమండి, టౌన్లో కన్నా పల్లెటూర్లలోనే ఫుల్ ఆనందం అనమాట. టౌన్లో ఏంటంటే ఎవరి వీధిలో వాళ్ళు బొమ్మను పెట్టేసుకుంటారు, అంతే నిమజ్జనం చేసుకుంటే అంత సందడి ఉండదన్నమాట. ఊరంతా ఒకే బొమ్మ పెట్టి ఊరంతా కలిసి చేస్తేనే అది పండగ వాతావరణం అనమాట. మా ఊళ్ళో ఏంటంటే ఒకే బొమ్మను పెడతారు, ఊరంతా కలిపి అందరూ అన్నదానంకు వెళ్ళడము, స్వామి దగ్గర వెళ్ళడము, అందరూ ఒకే విధంగా ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ మా చిన్నమామ అనమాట. మా వీధిలోకి వచ్చింది మా ఇంటి దగ్గరికి స్వామి. మామూలుగా ఇక్కడ బ్యాండ్ ఉంటుందంటే ఒక ఊపు ఉంటుంది కదా అందరికీ. నిజమండి, ఇలాంటి టైంలో కొన్ని ఫీలింగ్స్ బయటకు వచ్చాయి కదా. వాళ్ళు పెద్దోళ్ళు అయినా కూడా ఆ బ్యాండ్ వాగుతుంటే అదొక ఫీలింగ్ అనమాట, వాళ్ళకి వేయాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పిల్లలందరూ పూజారులు అయిపోయినారు. మేము ఇక్కడ మా ఇంటి దగ్గర అందరం టెంకాయలు ఇచ్చినాం. వెనక సైడ్ చూడండి, ఆ అండాలకు వచ్చేసి పులిహోర మాదిరి అలా కలిపినారనమాట. అంటే ప్రసాదం అది. కొంచెం లడ్డు, మామూలుగా లడ్డు కూడా ఊరందరికీ కొంచెం లడ్డు పెడతారు. తర్వాత పులిహోర మొత్తం ఆ అండాల నిండా చేసినారనమాట. అది ఎంత కావాలంటే అంత ఒక్కొక్కరికి ఇలా పెట్టేస్తున్నారనమాట. ప్లేట్లలో టెంకాయ కొట్టిన ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లలో పెట్టేస్తున్నారు. ఇక్కడ చూడండి, అందరూ పైన లైన్ తగలకుండా కట్టె తీసుకొని పిల్లోళ్ళే పూజారులు అయిపోయినారు. అన్ని పిల్లోళ్ళే చేస్తున్నారు కదా.
కింద పెద్దోళ్ళంతా చూసుకుంటూ పెద్దోళ్ళు అయితే ఉన్నారు. పిల్లలు అందరూ చూడండి ఎంతమంది ఉన్నారాడ. టెంకాయ కొట్టడం అవన్నీ సాయంకాలం పెట్టడం అన్నీ మళ్ళీ ఆ టెంకాయ ఉప్పియడం ప్లేట్ ఇవ్వడం అన్నీ వాళ్ళే చేస్తున్నారనమాట పిల్లోళ్ళు. నిజంగా ఈ పండగ అంతా పిల్లోళ్ళది ఎక్కువ అయిపోయింది అనమాట. డ్యాన్స్ వేయడం అన్నీ ప్రతి ఒక్క దాంట్లో హుషారుగా ఉండడం. పిల్లోళ్ళకు వినాయక చవితి చాలా సంబరాన్ని ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇంతకుముందు షార్ట్ కూడా పెట్టినాను కదా, బాగున్నాడు కదా కలర్స్. అందుకు మా మరిది వాళ్ళే అనమాట ఈ వినాయకుడిని తీసుకొచ్చింది ఈ సంవత్సరం. మా మరిది వాళ్ళు బాగున్నాడు కదా వినాయకుడు. నేనైతే ఇంకా అట్లా వీధిలోకి పోయినాడనమాట. మనకేందంటే పెద్దగా పోయి అలవాటు అయితే లేదనమాట. కానీ నాకు ఈరోజు పోవాల కొంచెం వీడియో అయినా తీద్దామనేసి పోయినా అనే ఉద్దేశంతో అయితే పోయినాను అనమాట. ఇక్కడ చూడండి కొంచెం లడ్డు అలా పులిహోర అయితే కలిపేసి అలా కొంచెం పెట్టి అలా ఇచ్చినారనమాట. నేను ఇంక ఇవన్నీ తీసుకొచ్చి పైన పెట్టేసి మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్ళాను అనమాట. నాకైతే పెద్దగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా వీడియో కోసమైనా వెళ్ళాను అనమాట. కొంచెం తీద్దాం బాగా సంబరంగా ఉంది కదా అనేసి. కలర్స్ చూడండి, కలర్లు ఒళ్ళు కనపరాకుండా మనుషులు ఎవరో గుర్తుపట్టకుండా పూసుకున్నారనమాట. గంధంలాగా ఉండే కలర్లు అన్నీ పూసినారు. మాకేందంటే ఇక్కడ పల్లెటూర్లలో అత్తలు మామలు ఉంటారు కదా, కోడళ్ళకు బాగా వచ్చారనమాట కలర్లు. రోజుసేపు వెళ్ళే సందడి మనం ఏమనలేమన్నమాట. కొబ్బగిచ్చుకుంటే ఎలా అండి, సంబరం ఉన్నప్పుడే కదా అందరము ఇలా రంగులు పూసేదైనా రోజు పూయరు కదా. మా ఊళ్ళో వేషాలు వేచారంటే ఇంకొక యాప్ అయితే గాంధీ తాత వేషం అయితే వేసినాడు. ఇక్కడ ఫుల్ ఫన్నీ అండి. ఆమె వచ్చేసి మా అత్త అనమాట, మా పెద్దత్త. పక్కన వచ్చేసి మా మరిది శివకృష్ణ, ఆ పక్కన మా మామ అన్నమాట. అందరం దయాదులమే. ఇక్కడ ఈమెకు కృష్ణుని వేసినారంట. అక్కడ ఊర్లో వేసి మొత్తం రొంచే పడబెట్టినారంట. మళ్ళీ వచ్చింది అనమాట జుట్టు అంతా. నాకు నవ్వు వచ్చింది వయసు ఇచ్చంటే. జుట్టు అంతా విరవోసుకుంటే ఇంకా నా చేతిలో ఒక దండ ఇప్పించుకున్నాను అనమాట. ఇంటికి గడదాంలే అనేసి ఓ దండ బండి కన్నా వేద్దాంలేనేసి ఇంకా ఎలాగో దండలు అన్నీ తీసి ఇంకా ఎట్లా వేసేవాళ్ళే కదా, ఒకటి ఇప్పించుకొని ఇంటికన్నా కడదాంలే అనేసి మళ్ళీ ఇప్పించుకున్నాను అనమాట. ఇప్పించుకొని ఆ పిల్లోడు మా మట్టి తిండుకొని రొంచే వదిన రొంచే మేముతో ఫన్నీ చేద్దామంటే అలా వేసినాను మెల్లో. ఇంకా పోలేరమ్మ గంగమ్మ అని బట్టి ఆమెను ఊంచుతున్నారనమాట. ఈ వీడియో చూసినప్పుడల్లా నా వచ్చానేందనమాట. నాకు ఎన్నిసార్లు చూసింటానో. సారికి ఇంకా పోలేరమ్మ గంగమ్మ చెప్పుమ్మా పెళ్ళి అవుతుందా లేదా, పిల్లలు పుడతారా లేదా, ఎక్కడున్నారేమో అన్నీ చూడండి. అలా అందరూ చేసి చూపించారనమాట. జుట్టు ఊంచుతున్నారు ఆమెకు. కృష్ణుని వేసినారని ఆ కలర్స్ అన్నీ వేసి పెట్టినారనమాట. మళ్ళీ కుంకుమ అంతా అందరు రాను ఆమెకు రుద్దను పోను దగ్గరగా చూపించారు. నిజంగా అమ్మవారి లాగానే ఉంది కదా, నిజంగా అలాగే ఉంది. అందరికీ చెప్తాను అనమాట. ఒక్కొక్కరికి తొడకొచ్చి ఆ పిల్లోడు అందరికీ చెప్పించినాడు అనమాట. ఇంకేడ పెళ్ళి అవుతారా, పెళ్ళి పిల్లలు కూడా పుట్టింటే ఇంకేం ముండం వేయించుకుంటారా మీరు అంటుంది అనమాట. ఇక్కడ అలా ఫన్నీగా కొద్దిసేపు అయితే ఇంకా మామ చూడండి నాకు కలర్ లేదని మొత్తం కుంకుమ అంతా తీసేసి మొత్తం మొహానాన్ని ఎత్తినంతా పోసినాడు అనమాట. అందరు వేసుకుంటారు, నువ్వు ఒకదాని బాగుండదు కలర్లు వేసుకోకుండా అని కుంకుమ అంతా తీసుకొచ్చి మొహాన్ అంతా తిన్నాడు అనమాట. అక్కడ నుంచి కొంచెంసేపు నేను సైడ్ అయిపోయినాను. ఇంకా ఇక్కడ చూడండి అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేతులు చూపించంటే ఇంకేం పెళ్ళి అవుతుంది, అయింది పొంగేంది కుంకుమ ముచ్చ ఒకటి ఏమైనా ఇంకా వదులుతుంది తిడుతుంది అనమాట అందరినీ. నాకు గంగమ్మ బట్టలు ఏం బట్టలే నన్ను ఇచ్చిపెట్టాను రా స్వామి, పూసి పెడతారు కుంకాలని, ఏందిరా నాకు అంటే అన్నీ నిజంగా పల్లెటూరులో ఇలాంటి సంబరాలు చాలా ఉంటాయి అనమాట. ఒకరొకరు కలిసిపోతారు అనమాట. అందరూ పూసుకున్నారు, సొక్కాలన్నీ చింపుకున్నారు. ఇలా అందండి మా ఊళ్ళో ఫుల్ ఫన్నీ అనమాట. మామూలుగా లేదు. అందరికీ చూడండి చేయి ఎత్తిన పెట్టుకొని దించి చెప్తుంది అనమాట. అలా మా ఊళ్ళో అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆమెకు మా అత్తకి చెప్తా అందరు నవ్వుతున్నారు చూడండి. ఆమె చెప్తుంటే నాకు చెప్పు పిల్లాడు మా మామ అనమాట. మా అత్త మా మామ వాళ్ళిద్దరిని ఒకసారి పెడతారు డ్యాన్స్ ఏమని రొంచేపు. కానీ మా అత్త రొంత కుంటుతుంది అనమాట. నన్నేడ కింద వేచ్చర్రా స్వామి నేను కుంటుతానా అంటే ఇప్పుడు మా మామని ఇగ్గకొచ్చి ఇద్దరు వేచ్చే బాగుంటుందిలే అని ఇలాంటి ఏడ మా మామ వేయలేదనమాట. రొంచి విసిపెట్టండి రా స్వామి లాగాకండి అంటుంది అనమాట. ఏమో కొంచెం కాళ్ళు నొప్పి అనమాట. పెద్దగా ఆమె నడిచేదే బరువు. గగచ్చి డ్యాన్స్ చేయమంటే ఆడేస్తుంది. అలా ఫన్నీగా ఈ వీడియో అయితే సాగిపోతుంది అనమాట. చూడు మీ కోడళ్ళకి ఒక్కరు కూడా ఎవరికే కానీ కుంకుమ మెచ్చి తుడుచుకుంటారు. మాకందరికి ఏమైనా వచ్చారు బేపు ఏమైనా కుక్కం తీసుకొని వచ్చాదనమాట మాకు పోయాలని. కానీ పోయకుండా నాకైతే చిన్న ఒకరో బొట్టు పెట్టిపోయిందనమాట. అందరికీ అలా కుంకుమ పెట్టడం బొట్టు పెడుతుంది. ఇప్పుడు నా మీదనే ఉన్నాడు మామ అవుతాడనమాట.
మీ కోళ్ళకు రొంత కూడా పోయేవే, మీ కోళ్ళు అసలు కుంకుమే పూయించుకోదు అనేది రొంత వేసేది పక్కకు పోయేదనమాట. ఇలా మొత్తానికైతే నైట్ ఫుల్గా 6:30 7 అయిందండి. ఊళ్ళో మొత్తం సామి కదిలి వెళ్ళిపోయే కొద్దీ సామ్ అయితే వెళ్ళిపోయినాడు అనమాట. నేను వంట గింటంగా అన్నీ చేయాలి, ఏడైంది కదా. ఇంటికైతే వచ్చేసాను. మొత్తం నాకు కుంకుమ అంతా పోసాను చూడండి, ఎంత రుద్దుకునే కొంచెం ఒక నవ్వలాగా ఉందనమాట. కానీ సంవత్సరానికి ఒకసారే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి బ్లాగ్ వచ్చేసి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బాయ్.